మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని అన్నదాత ఎరువుల కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం సొసైటీలకు యూరియా సరఫరా చేయకుండా ప్రైవేటు వ్యాపారులకు యూరియా సరఫరా చేసి కొరత సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాత ఆగ్రో సేవా కేంద్రంలో గంట ముందు కొనుగోలు చేసిన వారికి మాత్రమే యూరియా అమ్మకాలు చేయడంపై రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కష్టాలు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఒక మాట, ముఖ్యమంత్రి మరొక మాట మాట్లాడుతూ రైతుల గోసలు పెడుతున్నా పట్టించుకోవటం లేదని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. రైతుల కన్నీటి గాథల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోతుందని శాపనార్థాలు పెట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో రైతులు ఎన్నడూ కూడా ఎరువుల కోసం రోడ్డు ఎక్కలేదని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టడం జరుగుతుందన్నారు. రైతుల కళ్లల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయని, రైతులకు ఎరువులు ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. రైతులపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు కాంగ్రెస్ కు తగులుతుందని, 2 రోజుల్లో రైతులకు యూరియా అందకపోతే జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సొసైటీ చైర్మన్ బాదే చంద్ర, మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎస్కే అహ్మద్, కొత్త రాజేందర్ గుప్తా, ఐరేని బాలుగౌడ్, కన్నాపురం కృష్ణాగౌడ్, ఉమా మహేశ్వర్, హసనుద్దీన్, శ్రీకాంత్ సాగర్, సుభాష్, శ్యామ్, నరేందర్ రెడ్డి, గొల్లారాజు, సురేష్, స్వామి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. సొసైటీలకు మంద వచ్చిందంటే వచ్చిన రామంపేట నుంచి దొంగలదారమారము ఒక లారీ పోయిందని అన్నారు. రాజపూర్ ఒక లారీ పోయిందన్నారు. ఆడిపోయినాము. దొంగలదారమారం పోతే ఆడ అయిపోయింది. పెద్దమల్ రెడ్డి పోయినాము. ఆడ కూడా ఇస్తున్నట్టే ఆడ కూడా లేదు. మళ్ళా రివర్స్ ఈడికి రామంపేట వచ్చేసినాము. ఈడ కూడా లేదు. ఈడ కూడా ఏంటంటే పాస్పోర్ట్ తీసుకుంటే అప్పుడు ఫస్ట్ ఇప్పుడు యూరి ఇస్తామంటారు. మళ్ళా గంట మంది తీసుకుంటే యూరి ఇస్తామంటారు. ఇప్పుడు గంట మంది మాకు ఏం అవసరము? పొలాలకు ఇప్పుడు యూరియా అవసరం. మాకు యూరియా కావాలి. మాకు యూరియా దొరకలేదు. దానికి గవర్నమెంట్ స్పందించి మాకు తొందరగా యూరియా సప్లై చేసే. ఎన్నడూ కొరతలేదు. ఎన్ని తీసుకున్నాం. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ రైతులకు వచ్చింది ఘోష. ఇప్పుడు మళ్ళా ఇళ్ళనే మధ్యలో దళారులు మా పానాలు తింటారు. కోరుకున్నాము. ఆ మార్పు విమార్పు అయిపోయింది. వరేస్తే ఇప్పుడు దుక్కుల మంది తీసుకుంటేనే ఇక్కడ బ్రహ్మలో కానీ ఎక్కడ కానీ ఇస్తామంటారు. లేదంటే యూరియా ఇవ్వమంటారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? యూరియా చల్లే పరిస్థితి. ఇప్పుడు చల్లితేనే ఇంకో 15 రోజులు అయితే వాళ్ళు పొట్టకొస్తాయి. ఇప్పుడు యూరియా అవసరము. గంట మంది తీసుకుంటేనే యూరియా ఇస్తామంటారు. గంట మంది తీసుకుంటేనే యూరియా ఇస్తామంటారు. గంట మంది తీసుకున్నాకనే మొన్న యూరియా ఇచ్చిర్రు. గంట మంది తీసుకుంటేనే చిట్టులు ఇంటికాడ ఉన్నాయి అన్న. ఇప్పుడు ఎకరకు ఒకటే బస్తా అంటే ఇప్పుడు 4 ఎకరాలు వేసిన వాళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితి? వాడు ఏం పెట్టి చల్తాడు? ఏం చేసి చల్తాడు? మీరు గవర్నమెంట్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి యూరియా అందించే అవకాశం కల్పించాలి. లేకపోతే మాత్రం రైతులను మాత్రం ధర్నా చేస్తాం. దళారులు రైతులను మోసం చేస్తున్నారు. ఈ దళారులను అరికట్టాలి. ఖచ్చితంగా మేము ధర్నాకు దిగుతాం. యూరియా ఇచ్చుడు తర్వాత ముందు గంట మందు కొంటేనే ఆ యూరియా రాసిస్తా నీకు అని చెప్పి ఆ గంట మందు కొన్నాక ఇప్పుడు గంట మందు అవసరం ఉండదు. యూరియా అవసరం. ఇప్పుడు యూరియా అది అవసరం లేకపోయినా యూరియా బస్తా కోసం మళ్ళీ పైసలు పెట్టి, దానికి పైసలు పెట్టి, దీనికి పైసలు పెట్టి యూరియా కొనుక్కునే బతుకు ఈరోజు రైతులైంది. ఇలాంటి దుస్థితి కనబడతా ఉంది. అయినా అధికారులకు కూడా చిన్నట్లేదు. అధికారులకు లేదు, ప్రజాప్రతినిధులకు లేదు, ఇక్కడ గెలిచిన వాళ్ళకి లేదు. అదే విధంగా ఇక్కడ మరి అధికారులు ఉన్నారు, వాళ్ళను స్పందిస్తలేరు. నేను వ్యవసాయ అధికారులను, కలెక్టర్ గారిని కోరుతున్నా. ఓ వైపు యూరియా కొరతతో రైతు బాధపడుతుంటే, మరోవైపు ఈ మందు కొను, ఆ మందు కొను, ఆ మందు కొంటిస్తా, ఈ మందు కొంటిస్తా అని చెప్పేసి మీరు ఏదైతే అన్నదాత కావచ్చు, ఆగ్రోస్ కావచ్చు, ఇంకా రైతు సేవా కేంద్రం ఏదైనా సరే వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సొసైటీల ద్వారా మీరు సప్లై చేయండి. వెంటనే సప్లై చేయండి. 2-3 రోజుల లోపల యూరియా ఇక్కడ కొరత తీర్చకపోతే పెద్ద ఎత్తున అన్నదాతల పక్షాన్ని నిలబడతాం. ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. యూరియా కొరత అనేది స్పష్టంగా కనబడతా ఉంది.
రాష్ట్రం మొత్తం రైతుల ధర్నాలతో అట్టుడికి పోతా ఉంది. అయినా కాంగ్రెస్ కు సోయి లేదు. అయినా కాంగ్రెస్ ఇప్పటికీ కూడా యూరియా కొరతున్నది అని గమనించడం లేదు. ఒక మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఒక మంత్రి యూరియా కొరత లేదని చెప్తాడు, ఒక మంత్రి బీజేపీ మీదకి నెట్టేస్తాడు, ఇంకో మంత్రి చేతగాక ఇది బీఆర్ఎస్ నాయకులు సృష్టిస్తున్న కొరత అని మాట్లాడతాడు. ఒక్కసారి రండి రామాయణపేటకి, వాళ్ళకి చూస్తే తెలుస్తుంది. రైతుల కళ్ళల్లో నీళ్లు కనబడతా ఉన్నాయి. ఈ రోజు 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక్కరోజు కూడా రైతు రోడ్ ఎక్కలేదు, యూరియా కోసం ఎక్కలేదు, యూరియా కోసం లైన్ కట్టలేదు, విత్తనాల కోసం లైన్ కట్టలేదు. నీళ్ళు ఇచ్చి, రైతు బంద్ ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చి, యూరియా కొరత లేకుండా చూసి, రైతు కళ్ళల్లో సంతోషం చూసి గోదావరి జలాలతో పాదాలు గడిన ఘనత కేసీఆర్ అయితే రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కరెంటు చక్కగా లేదు, యూరియా కోసం చెప్పుల లైన్లో పెట్టాలి, పొద్దుగాల 4 గంటలకు వచ్చి ఆడ కావలి వండాల్సిన పరిస్థితి ఈ రోజు రైతుది కనబడతా ఉంది. ఈ రోజు రామాయణపేటలో మరి ఇక్కడ ఇంకా అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాను, ఓ వైపు రైతులు యూరియా కొరతతో ఏడుస్తా ఉంటే మరోవైపు యూరియా దందా నడుస్తా ఉన్నది. అది గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రామాయణపేటకు యూరియా వస్తని ఎదురు చూసిన రైతుల కళ్ళల్లో కారం కొట్టి రైతు సేవా కేంద్రం అని చెప్పి అన్నదాతకు లోడు రావడం వల్ల ఆ లోడు సగం బస్తాలు వాళ్ళ షటర్లో గోడౌన్లో దాచిపెట్టుకొని రైతులకు పంచకుండా, రైతులకు చిట్టీలు ఇవ్వకుండా, ఇచ్చిన చిట్టీలకు మందు బస్తాలు ఇవ్వకుండా రైతులను గంట మంది కొంటేనే ఇస్తాం. ఈ షాపు పెట్టుకున్న ఓనరు ఈ షాపుల గంట మంది కొంటేనే ఒక యూరియా బస్తా ఇస్తా, ఈ షాపుల ఈ ప్రోడక్ట్ కొంటేనే నేను ఒక యూరియా బస్తా ఇస్తా అని చెప్పేసి రైతులను మోసం చేస్తూ మరి ఇదొక దందా నడుస్తూ ఉంది. ఓవైపు అన్నదాత కోసపడుతుండు, అన్నదాత కష్టపడుతుండు, అన్నదాతకు యూరియా ఇప్పిద్దామని చెప్పి మేము షాప్ దగ్గరికి పోతే ఆ షాప్ అతను ఆ మందు కొంటేనే యూరియా బస్తిస్తా అని చెప్పేసి కండిషన్ పెట్టి చిట్టీలు ఇచ్చి వాళ్ళ ఎండలో రైతులు నిలబెట్టడం జరిగింది. మేము వాళ్ళ దగ్గరకు పోయి మరి వాళ్ళను కూడా ఓదార్చి ఆ షటర్ ఓపెన్ చేయించి పోలీసుల పహారాలో అక్కడ యూరియా వంచుతుంటే అదే పోలీసులతోని ఆ షటర్ ఓపెన్ చేయించి అందులో బస్తాలు కూడా మరి రైతులకు పంచడం జరిగింది. ఇగో ఇట్లాంటి జరుగుతుంటే కూడా కాంగ్రెస్ కు చీమ కుట్టినట్లేదు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లేదు, ఇక్కడ ఉన్న అధికారులకు కూడా చీమ కుట్టినట్లేదు. రైతు కన్నీళ్లు పెడుతుండే ఈ రోజు, రైతు కష్టపడుతుండే ఈ రోజు, రైతు కష్టకాలం వచ్చింది. రైతు పొద్దుగాలు లేచి ఇంట్లో పంట పొలం దగ్గరకు పోయి పని చూసుకోవాలన్నా యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తి అక్కడ నిద్రపోయి పొద్దుగాలు లేచి చెప్పులు పెట్టి నిలబడి భార్య బస్తా భర్త బస్తా తీసుకునే పరిస్థితి దాపురించింది ఈ తెలంగాణలో. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా, బీజేపీ నాయకులారా, ఇద్దరు దొందే ఒకళ్ళ మీద ఒకరు నూకేసుకుంటా నువ్వు చేసినావు, నువ్వే దొంగ అని చోటేమియా బడేమియా అని చెప్పేసి ఇద్దరు కూడా రైతులను పరేషాన్ చేసుకుంటూ మీరిద్దరు జతగట్టి పనిచేస్తున్నారని చెప్పడానికి ఆ యూరియా కొరతనే నిదర్శనం. ధైర్యం ఉంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఎట్లా యూరియా తీసుకొచ్చి నడిపించిండ్రో అట్లా నడిపింది పరిపాలన. లేకుంటే రైతుల గోస కలిగి ఉసురు కలిగి పోతారు ఈ కాంగ్రెస్ పార్టీని కూడా మేము శాపం పెడతా ఉన్నాం. అదే విధంగా బీజేపీ పార్టీ కూడా తన తప్పు లేనట్టు దొంగ అంటే వాళ్ళే దొంగ అన్నట్టు వాళ్ళు కాంగ్రెస్ మీదకి, కాంగ్రెస్ బీజేపీ మీదకి దొంగలే. ప్రజలను పట్టించుకోలేని పరిపాలన జరుగుతుంది. ఇద్దరు కూడా మరి ప్రజా పరిపాలన వ్యవస్థను పక్కన పెట్టి రాజకీయ వ్యవస్థ కోసం కక్షలు వాళ్ళ కఠినమైన కక్షలు చేసి రాజకీయ కక్షల కోసమే మరి పరిపాలన కొనసాగిస్తున్నారు ఇద్దరు కూడా అని చెప్పి తెలియజేస్తూ, రేపు కనుక రైతులకు యూరియా రేపు ఎల్లుండి లోపల రామాయణపేటలో యూరియా కొరత తీర్చకపోతే పెద్ద ఎత్తున ఈ రహదారిని స్తంభింపజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.